నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ విజయ్ చౌక్ లో అంబరన్ అంటిన బీటింగ్ రిట్రీట్. హాజరైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు. జాతీయ క్రిటికల్ మినరల్ మిషన్ కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం. 16,300 కోట్ల రూపాయలతో అమలుకు శ్రీకారం. గణతంత్ర పెరేడ్ లో ఆంధ్రప్రదేశ్ కు అరుదైన గౌరవం. ఏటికొప్పాక కళారూప శకటానికి 3వ స్థానం. విజయవంతమైన ఇస్రో చారిత్రాత్మక 100వ ప్రయోగం. నింగిలోకి దూసుకెళ్లిన GSLV F-15. మహాకుంభమేళా తొక్కిసలాటపై ప్రధాని దిగ్భ్రాంతి. సీఎం ఆదిత్యనాథ్ తో ఫోన్లో సంభాషించిన నరేంద్ర మోదీ. వార్తల్లోని వివరాలు చూద్దాం. 76వ గణతంత్ర వేడుకల ముగింపు సందర్భంగా ఢిల్లీలోని విజయ చౌక్ లో ఈ సాయంత్రం చేపట్టిన బీటింగ్ రిట్రీట్ అంబరన్ అంటింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు హాజరైన వేడుకలో త్రివిధ దళాల కవాతు ఔరా అనిపించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తో పాటు ఆర్మడ్ డిఫెన్సెస్ దళాలు చేపట్టిన పలు ప్రదర్శనలు మంత్రముగ్ధులను చేశాయి. సైనిక, పారామిలిటరీ దళాలు లయబద్ధంగా సంగీత కార్యక్రమం నిర్వహించాయి. ముఖ్యంగా ఆయా చక్కటి సమన్వయం కనబరుస్తూ ఓవైపు వాయిద్య పరికరాలు, మరోవైపు విన్యాసాలతో ముందుకు సాగిన తీరు అబ్బురపరిచింది. ఇందులో భాగంగా భారతదేశ చిత్రపటం, త్రివర్ణ పతాక సహ పలు ఆకృతులను తలపిస్తూ నిర్వహించిన విన్యాసాలు ముచ్చటగొలిపాయి. ఖనిజ వనరుల రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా కేంద్రం కీలక అడుగు ముందుకేసింది. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి పలు ముఖ్య నిర్ణయాలు ఆమోదించింది. వీటిలో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ NCMM ఒకటి. 16,300 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మిషన్ను అమలు చేసేందుకు నిర్ణయించింది. దేశంలో ఆఫ్షోర్ ప్రదేశాల్లో కీలకమైన ఖనిజాల అన్వేషణను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మిషన్ను చేపట్టనుంది. ఈ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. అరుదైన ఖనిజాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఈ రంగంలో దేశ స్వావలంబనను సాధించడమే NCMM లక్ష్యమన్నారు. దేశీయంగా అరుదైన ఖనిజ నిల్వల అభివృద్ధికి NCMM దోహదపడుతుందని తెలిపారు. మరోవైపు CHV మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ధర లీటర్కు ₹56.28 నుంచి ₹57.97 పెంచేందుకు మంత్రి మండలి ఆమోదించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే BHV మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్, చెరుకు రసం, చక్కెర నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. देश में एक बहुत बड़ी जो इंपोर्ट डिपेंडेंस थी वो खत्म होगी. आत्मनिर्भर भारत बनने में बहुत बड़ा ये स्टेप है और साथ ही साथ जो हमारी नेशनल सिक्योरिटी है, एनर्जी ट्रांजिशन है, उसको ये मिशन सिक्योर करेगा. सब जानते हैं कि एथनॉल के उपयोग से देश में इकोनॉमी में बहुत बड़ा एक बेनिफिट हुआ है. किसानों के लिए भी फायदे में है, फॉरेन एक्सचेंज भी बचता है और एनवायरमेंट को भी लाभ होता है. किसानों को केवल पिछले ही जो एथनॉल सप्लाई ईयर यानी अक्टूबर तक सप्लाई होती है. ప్రయాగరాజ్ లో జరుగుతున్న కుంభమేళా తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవిత్ర ప్రయాగరాజ్ మహాకుంభ్లో జరిగిన ప్రాణ నష్టం పట్ల సంతాపం తెలిపారు. తాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడానని, దుర్ఘటనలో నష్టపోయిన వారిని ఆదుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మోదీ చెప్పారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.
కుంభమేళా ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. పవిత్ర పర్వదినాల స్థలాల్లో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలంటూ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఢిల్లీ ప్రజలు ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని, ఆ పార్టీ ఇప్పటికే ఓటమి భయంతో ఆందోళన చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తూ ఈరోజు ఢిల్లీలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా హర్యానా రాష్ట్రం ఢిల్లీ జలాలను విషపూరితం చేస్తుందన్న ఆమ్ ఆద్మీ పార్టీ వ్యాఖ్యలను ప్రధాని మోదీ తప్పుపట్టారు. హర్యానా ఢిల్లీలో నివసించే ప్రజలు కాదా అని ప్రశ్నించారు. హర్యానా ప్రజల బంధువులు దేశ రాజధానిలో లేరా అని నిలదీశారు. హర్యానా పంపుతున్న నీరు ఢిల్లీలో ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు. అందులో ప్రధానిగా తాను కూడా ఉన్నానంటూ మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్, ఆప్ రెండు పార్టీలు 25 సంవత్సరాలు ఢిల్లీని పాలించినప్పటికీ ప్రజల సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయన్నారు. ట్రాఫిక్ జామ్, కాలుష్యం అలాగే ఉందని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీని అగ్రపథంలో చూడాలనుకుంటే కమలానికి ఓ అవకాశం ఇవ్వడం ప్రధాని మోదీ ఓటర్లను కోరారు. दिल्ली की जनता के चरणों में समर्पित किया है। इस संकल्प पत्र में दिल्ली की महिलाओं के लिए, युवाओं के लिए, स्कूल में पढ़ने वाले बच्चों के लिए, दिल्ली के मध्यम वर्ग के लिए, ऑटो चलाने वालों के लिए, दुकानदारों के लिए, झुग्गी झोपड़ी में रहने वालों के लिए, हर वर्ग के लिए अच्छी योजनाएं लाने का दिल्ली की जनता को सार्वजनिक रूप से वादा किया है। दिल्ली में बनने वाली भाजपा सरकार अपने वायदे पूरी करेगी। मैं फिर दोहराता हूं, 8 तारीख के बाद जब दिल्ली में भाजपा की सरकार बनेगी, जो भी वादे आपको किए गए हैं वो सारे के सारे वादे समय सीमा में पूरे किए जाएंगे। ये मोदी की गारंटी है। अपनी पीड़ा व्यक्त करते हैं और उसमें सब कुछ आ जाता है। साथियों, ये 21वीं सदी है। 21वीं सदी के రహదారి భద్రతా ప్రమాణాలు పాటించడం వల్ల మనతో పాటు ఇతర ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటారని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన రహదారి భద్రతా వారోత్సవాల ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించడం వల్ల ప్రస్తుతం నమోదవుతున్న రోడ్డు ప్రమాద మరణాల్లో 90% నివారించేందుకు అవకాశం ఉందన్నారు. రాదు, హెల్మెట్లు టైట్ గా పెట్టుకోవటం వల్ల, లేకపోతే క్లీన్ చేసుకోకపోవటం వల్ల, దానికి వెంటిలేషన్ లేకపోవటం వల్ల హెయిర్ లాస్ వస్తుంది తప్పించి కేవలం 10-15 నిమిషాలు, ఒక అర్ధగంట పొద్దున ఈవినింగ్ హెల్మెట్లు పెట్టుకోవడం వల్ల హెయిర్ లాస్ రాదు. రైట్ ఫిట్టింగ్ తీసుకోండి, వెంటిలేషన్ ఉండేటువంటి హెల్మెట్స్ కొనుక్కోండి. అదేవిధంగా హెయిర్ ని ఒక చిన్న కవర్ తోటి ప్రొటెక్ట్ చేసుకోండి. రెగ్యులర్ గా హెడ్ బాత్ చేస్తే హెయిర్ లాస్ రాదు. కాబట్టి ఆ అపోహల నుంచి ప్రమాదాలు, 2 ప్రమాదాలు జరిగితే ఒక మనిషి చనిపోయేటువంటి అవకాశం 50% ప్రాబిలిటీ ఉంది. సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే 90% చనిపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 కూడా తప్పనిసరిగా పాటించాలి. ఎవరికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తప్పించి ట్రాఫిక్ సమస్యలు కానీ, అన్వాంటెడ్ యాక్సిడెంట్స్ కానీ అన్ని తగ్గుతాయి. వీటన్నిటి మీద అవేర్నెస్ చేస్తాం. ఫైన్ అనేది ఒక పార్టీ, భయంతో ఎప్పుడు కూడా పబ్లిక్ లో చేంజ్ అనేది కొంతవరకు వస్తుంది కానీ ఎక్కువ రాదు.
గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలను చేపడుతున్నట్లు స్థానిక ఎంపీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నగరంలోని శంకర్ విలాస్ వద్ద పైవంతెన పునర్నిర్మాణ పనులను మంత్రి ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అందుకు అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. స్టార్ట్ అవబోతుంది కాబట్టి ట్రాఫిక్ డైవర్షన్ అన్ని కోఆర్డినేషన్ మీద చాలా మంది ప్రజలందరూ కూడా ట్రాన్స్పోర్టేషన్ ప్రైవేట్ ఈ బస్సెస్ ని అడిగారు. ప్రాబ్లం ఏమైందంటే మనకి ఎప్పుడో ఉన్నప్పుడు సిటీ లిమిట్స్ ఒక విధంగా డిఫైన్ చేసాం. సిటీ బాగా ఎక్స్పాండ్ అయిపోయింది. సో మేమందరం కలిపి నిర్ణయించింది సిటీ లిమిట్స్ ని ప్రాపర్ గా కొత్త ఇప్పుడున్న దానికి తగ్గట్టుగా రీడిఫైన్ చేయటం చేసి ఎగ్జిస్టింగ్ రూట్స్ ని అక్కడ వరకు ఎక్స్టెండ్ చేయటం ప్రైవేట్ బస్సెస్ ఒకటి నంబర్ 1. రెండోది కొత్త రోడ్స్ చాలా వచ్చినాయి, కొత్త రూట్స్ వచ్చినాయి. వీటన్నిటిలో కూడా బస్సెస్ ని అలౌ చేయటం అనేది రెండోది. మూడోది ఈ కొత్త బస్సులు ఏవైతే రాబోతున్నాయో వీటన్నిటిని ఎలక్ట్రిక్ బస్సులుగా తీసుకురావాలనేది. కాకపోతే ఆ బస్సు యజమానులందరూ కాస్ట్ బాగా ఎక్కువ అవుతుంది అంటున్నారు. వాళ్ళకి వైబిలిటీ వచ్చేటువంటి పరిస్థితి లేదంటున్నారు. సో రెండింటికి కాస్ట్ ఎస్టిమేషన్, డీజిల్ పెట్రోల్ కాస్ట్ సేవింగ్ అవటం వల్ల రెండింటిని అసెస్ చేసి దాన్ని ఎలా ముందుకు వెళ్లాలనేది 3వ పాయింట్. 4వది ఈ బస్సులన్నీ కూడా సిటీలో ట్రాఫిక్ ని బ్లాక్ చేయకుండా డిఫైన్డ్ లొకేషన్స్ ని ఐడెంటిఫై చేయటం, అధికారులకి ఇక్కడ ఫ్లెక్సీలో పెట్టి ఫిబ్రవరి 15th కి కంప్లీట్ అయ్యే విధంగా కాంటాక్ట్ నంబర్ ఉండే విధంగా ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా చేయమని చెప్పాము. చేస్తా అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లు జరిపిన దావోస్ పర్యటన వల్ల రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దావోస్ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ పారిశ్రామికవేత్తలతో దాదాపు 6,35,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒప్పందాలను చేసుకుందన్నారు. బీపీసీఎల్, లూలు గ్రూప్స్, హెచ్సీఎల్, మైక్రోసాఫ్ట్ దిగ్గజ సంస్థలు విశాఖపట్నం, శ్రీకాకుళం, పాయకారావుపేట, మచిలీపట్నం నియోజకవర్గాల్లో సంస్థలు నెలకొల్పడానికి ముందుకు వచ్చాయని తెలిపారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఇచ్చినటువంటి హామీ ప్రకారం 20 లక్షల ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అనే ఆలోచనతో ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇందులో భాగంగానే దావోస్ లో జరిగినటువంటి ఏదైతే ఎకనామిక్ ఫోరం ఏదైతే జరిగిందో ఆ సదస్సుకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారు, గవర్నమెంట్ సెక్రటరీస్ కానీ అందరినీ కూడా ఆకర్షించినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అక్కడ ఉన్నటువంటి ప్రపంచ దిగ్గజాలు అందరూ కూడా చూశారంటే ఇవాళ చూస్తే స్టీల్ ఇండస్ట్రీలో కానీ, ఐటీ సంస్థల్లో కానీ ఇవాళ ప్రపంచంలో ఐటీలో తెలుగు వారిని నిలబెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. భారతదేశం పారదర్శకంగా నిజంగా ఒక స్ఫూర్తిదాయకం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేతగాని ఉపోషణ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విమర్శిస్తున్నారంటే సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తాం. చాలా దురదృష్టకరం. ఎందుకంటే క్రమశిక్షణగా పాటించాల్సినటువంటి కార్యక్రమాలని సత్యపు ప్రచారాలు చేయడం వల్ల కూడా కొన్ని ఇలాంటివి సంభవిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ కాకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, ఎందుకంటే రేపు రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రహదారి భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 16న ప్రారంభమైన మాసోత్సవాలు ఫిబ్రవరి 15 వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలపై రవాణా శాఖ ఆయా జిల్లాల్లో చర్యలు చేపడుతుంది. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా రవాణా ఉప కమిషనర్ ఏ మోహన్తో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు ముఖాముఖి నిర్వహించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. 16వ తారీఖున ఈ రహదారి భద్రతా మాసోత్సవాలు 16 జనవరి నుంచి ప్రారంభమైనాయి. ఇవి సుమారు 15 ఫిబ్రవరి వరకు కొనసాగుతాయి. దీనికి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. మరేమైనా ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా డిప్పర్ వాడకం ఉండే మీరు అన్నారు కదా, ఇప్పుడు డిప్పర్ హై బీము, లో బీమ్ అని చెప్పి 2 రకాలు ఉంటాయి. దానికి ఆ వాహనం యొక్క బల్బు డిజైన్ కూడా ఐఎస్ఐ స్టాండర్డ్లో సీఎం రూల్ ప్రకారంగా మ్యానుఫ్యాక్చర్ ఇచ్చిన బల్బ్స్నే వాడాలి. మనం ఏంటంటే ఎక్కువ ఫోకస్ ఉన్న లైట్లు, ఎక్కువ కెపాసిటీ ఉన్న లైట్లు వాడడం వల్ల అనేది తప్పు. అట్లాగే నగర పరిధిలో మీరు అన్నారు కదా, నగరానికి ఇంకా దానికి తేడా ఏముందంటే ఒక విషయం మీకు క్లారిఫై చేయడానికి ఈ పాయింట్ చెప్తున్నాను. దానికి హై బీము, లో బీమ్ ఉన్నప్పుడు మనం హై బీమ్ని ఎప్పుడు కూడా హైవే మీద ఉన్నప్పుడే వాడాలి. నగర పరిధిలో, మున్సిపల్ పరిధిలో ఎప్పుడు కూడా మనం ఎందుకంటే నగర పరిధిలో ఆల్రెడీ లోకల్ మున్సిపాలిటీ కానీ లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ మీకు లైటింగ్ ఆల్రెడీ అరేంజ్ చేసి ఉంటుంది. కాబట్టి మనము ఎక్కువ లో బీమ్లోనే వాడడం వల్ల ఎక్కువ మంది రోడ్ యూజర్సు మన అర్బన్ ఏరియాలో ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు లో బీమ్లోనే వాడాలి.
హైవే మీద ఎక్కినప్పుడు మటుకే మనం రహదారి మీద ప్రయాణించేటప్పుడు మనం స్పీడ్ ఎక్కువగా పోతాం కాబట్టి అప్పుడు మనం లో బీము హై బీము డిమ్ అండ్ డిప్ ఎదురుగా వాహనం వచ్చినప్పుడు డిప్పింగ్ చేయడము హై బీమ్లో వెళ్తూ ఉండాలి. ఎదురుగా వాహనం వచ్చినప్పుడు మనం దాన్ని లో బీమ్ వేసి ఎదుటి కళ్ళ వ్యక్తుల్లో మనకు ఫోకస్ లేకుండా మళ్ళీ మన వెహికల్ క్రాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం హై బీమ్లో వెళ్ళాలి. కాబట్టి ఈ డిప్పర్ని సక్రమంగా వాడే విధానాన్ని కారు యూజర్లు కానీ టూ వీలర్ యూజర్ కానీ అందరూ అలవర్చుకోండి. ఎందుకంటే ఈ డాజిలింగ్ లైట్ వల్ల లైట్లు విపరీతమైన దీనివల్ల హైవే మీద చాలా ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని మనం గమనించాము. అందుకొరకే స్పెసిఫిక్గా సిటీలో ఉన్న వాడకందారులు ఎలాగైతే సీట్ బెల్ట్ హెల్మెట్ మాకు లేదనుకున్నది తప్పు, కానీ సిటీలో మీరు లో బీమ్లోనే నడపండి. ఎదుటి వ్యక్తులకి మీరు ఆ లైట్స్ యొక్క ఫోకస్ వాళ్ళని కూడా డ్రైవింగ్ చేసే విధానాన్ని మనం మంచి దీన్ని అలవాటు చేసుకోండి. హైవే మీద మటుకు ఖచ్చితంగా డిప్పర్ని ఓవర్టేకింగ్ చేసేటప్పుడు అట్లాగే ఎదురుగా వాహనం వచ్చేటప్పుడు మనం లో బీమ్లో వేసుకొని అందరూ రోడ్డు వాడకందారులు ఒక క్రమ పద్ధతిలో వెళ్ళాలని చెప్పి. వార్తల్లో చిన్న విరామం. మూడు నెలల్లో డబ్బు డబుల్. వారేవా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. గణతంత్ర దినోత్సవ పెరేడ్లో ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్కు అరుదైన గౌరవం లభించింది. రాష్ట్రం తరపున ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటం 3వ స్థానంలో నిలిచింది. తొలి 2 స్థానాల్లో ఉత్తరప్రదేశ్, త్రిపుర నిలవగా ఆ తర్వాత జాబితాలో ఏటికొప్పాక శకటం చేరింది. ఈ మేరకు ఫలితాలను రక్షణ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. Ready 3-3, ready 5, ready 4-4, ready 5-5, ready 1-1, ready 3-3, ready 4-4, ready 1-1. Now you cross करते हैं. Ready 10, ready PDZ1, take PDZ1, ready camera 5. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100వ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి GSLV F-15 రాకెట్ను ఈరోజు ఉదయం 6:23 ప్రయోగించారు. ఈ రాకెట్ NVS-2 ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకువెళ్లింది. షార్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి రాకెట్ బయలుదేరిన తర్వాత 19:17 NVS-2 ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టింది. దీంతో ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైనట్టు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. NVS-2 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ కావడం విశేషం. దీని బరువు 2250 కిలోలు. ఇది కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి నారాయణ్కు ఇది మొదటి ప్రయోగం కావడంతో ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలను పర్యవేక్షించారు. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలను ఇది అందించనుంది. Second stage ignited, first stage separated, interstage separated, closed loop guidance initiated. Current altitude is 81 kilometers. We are 169 seconds into the flight. Second. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన 100వ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ వి నారాయణ్ తెలిపారు. ఈ రోజు ఉదయం ప్రయోగం చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. GSLV F-15 రాకెట్ ద్వారా NVS-2 ఉపగ్రహాన్ని ప్రయోగించినట్టు తెలిపారు. కేవలం 19:17 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా NVS-2 ఉపగ్రహాన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినట్లు వివరించారు. వ్యవసాయ, వైమానిక, మొబైల్ రంగాలకు ఈ ఉపగ్రహం ఎంతో తోడ్పాటునందిస్తుందన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. 2025 has been successfully accomplished with GSLV F-15 launch vehicle precisely injecting the navigation satellite NVS-02 in the required intended orbit.
This mission is the 100th launch from our launch pads, which is very significant milestone of India. Our space program was conceived and started by visionary leader Professor Vikram Sarabhai and taken forward by generations of leaders. Couple of senior leaders are right now available in the VIP gallery. Till today, we have developed 6 generations of launch vehicles. The first launch vehicle was developed under the guidance of Professor Satish Dhawan with APJ Abdul Kalam as the project director, and the launch took place in the year 1979. From that till today, including today's launch, we have accomplished 100 launches from these launch pads. Over these 100 launches, we have lifted 548 satellites to orbit. Over these 100 launches, totally. బాలల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ వారిని సాధికార దిశగా నడిపేలా అందరూ చొరవ తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సరియా పిలుపునిచ్చారు. జిల్లాలో అమలు చేస్తున్న బంగారు బాల్యం కార్యక్రమంపై కనిగిరిలో డివిజన్ స్థాయి ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అన్సారియా బంగారు బాల్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని అధికారులకు వివరించారు. బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు బాలికా విద్యను ప్రోత్సహించడంలో అందరూ కృషి చేయాలని కోరారు. లెవెల్లో బంగారు బాల్యం సంబంధించి చైల్డ్ రైట్స్ రిలేటెడ్ అవగాహన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అందరు ఎంఈఓస్, ఎంపీడీఓస్, అంగన్వాడీ సూపర్వైజర్స్, మహిళా పోలీస్ అండ్ ఆల్ ద కన్సర్న్డ్ స్టాఫ్స్కి ఈరోజు పెట్టడం జరిగింది. సో అందరు కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. అదేవిధంగా రేపు మార్కప్ అందే బాలికల సంరక్షణ సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను అమలు చేస్తున్నాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. స్థానిక అంబేద్కర్ కళావేదికలో జరిగిన బేటీ బచావో బేటీ పడావో ఛాంపియన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులు, మహిళలకు ప్రోత్సాహకాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు తరాలు ఉండాలంటే బాలికలను సంరక్షించుకోవడం ఎంతో అవసరమన్నారు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఈ లింగ వివక్ష లేకుండా ఈక్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే గర్భస్రావం కానీ అలాగే గర్ల్ చైల్డ్ హత్యలు కానీ అలాంటివి జరగకుండా మనం ప్రొటెక్ట్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ ముళ్ళ పొదల్లో వేసేయడం అలాంటి పరిస్థితి లేకుండా ఉండాలని అన్ని కార్యక్రమాలను చేపడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు అధిక దిగుబడి పొందవచ్చని అనంతపురం జిల్లా ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ లక్ష్మీనాయక్ తెలిపారు. బుధవారం ఏపీసీఎన్ఎఫ్ కార్యాలయంలో జిల్లాకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పరిశీలించడానికి వచ్చిన శ్రీలంక వ్యవసాయ బృందానికి ఆయన శిక్షణ సమావేశం నిర్వహించారు. కార్యక్రమం అనంతరం ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ఏపీసీఎన్ఎఫ్ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల అమలుకు దాదాపు 47 దేశాలతో ఒప్పందం కుదుర్చుకుందని, ప్రతి నెల ఒక దేశానికి చెందిన వ్యవసాయ శాఖ ప్రతినిధులు, రైతులు అనంతపురానికి వచ్చి ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై శిక్షణ తీసుకుని వారి వారి దేశాల్లో ఈ పద్ధతులను అనుసరిస్తూ పంటలను పండిస్తారని అన్నారు. ఈ నెలలో శ్రీలంక నుంచి వచ్చిన బృందం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగు చేస్తున్న పంటలను పరిశీలిస్తారని తెలిపారు. సాధించడమే కాదు, అనానుకూల పరిస్థితుల్లో కూడా తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో కూడా ఏడాది పొడవునా మనము వివిధ రకాల పంటలు ఒకే చోట పెట్టి మనము మంచి దిగుబడులు సాధించడంలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక 46 దేశాలతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఆరోగ్యకరమైన పంటలు పండించడమే కాదు, వారికి వారి సంపద వ్యవసాయపరంగా ద్విచక్ర వాహనదారులు విధిగా శిరాస్త్రం ధరించాలని చిత్తూరు నగరాభివృద్ధి అథారిటీ చైర్పర్సన్ కటారి హేమలత నగర మేయర్ అముద పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు హెల్మెట్ ధారణపై అవగాహన కల్పిస్తూ నగరంలో వారితో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మహిళలంతా శిరాస్త్రం ధరించి పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన చైర్పర్సన్ కటారి హేమలత, మేయర్ అముద మాట్లాడుతూ సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని సూచించారు. హెల్మెట్ ధారణలో పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడొచ్చన్నారు. తలకి ఎలాంటి గాయాలు జరగకుండా మనల్ని మనం సేఫ్ చేసుకోవచ్చు అనే
ఉద్దేశంతో హెల్మెట్ పైన అవగాహన కార్యక్రమం కూడా పెట్టడం, బైక్ ర్యాలీని కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఎన్నో యాక్సిడెంట్లు హెల్మెట్ ఉంటే వాళ్ళకి చిన్న గాయాలతో బయటపడుతున్నారు. ప్రయాణించేటప్పుడు తప్పకుండా రథసప్తమి నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం పటిష్ట ఏర్పాట్లు చేపడుతుంది. సూర్య జయంతిని పురస్కరించుకుని వచ్చే నెల 4వ తేదీన శ్రీ మలయప్ప స్వామి 7 వాహనాల్లో విహరించనున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 2 లక్షల మంది హాజరయ్యే సూచనలున్నాయని టీటీడీ అంచనా వేస్తుంది. దీనికి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో చెరో 3 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే నెల 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగనుంది. అలాగే తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. వీటితో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం తనకు పద్మశ్రీతో గౌరవించడాన్ని 88 ఏళ్ల వాధిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాతో ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. 33 ఏళ్లుగా రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ గురు సార్వభౌమ విద్యాపీఠానికి ఛాన్సలర్గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేద విద్యార్థులకు సంస్కృత పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. గతంలో తిరుమలలోని సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశారు. ఉద్యోగ విరమణ అనంతరం మంత్రాలయంలో సేవలు అందిస్తున్నారు. And earlier I was awarded Chancellor School Medal in Bombay University while I did my MA, and then I was given President's Certificate of Honor in Sanskrit by Abdul Kalam when he was President of India, and I had the privilege of knowing Abdul Kalam ji, Manmohan Singh ji, and యోగాసన ప్రక్రియలో సమకోణ ఆసనాన్ని 3 గంటల 42 నిమిషాలు ఏకధాటిగా వేసి గిన్నీస్ బుక్ ప్రపంచ రికార్డు సాధించిన తిరుపతి జిల్లాకు చెందిన చింతగింజల వసంతలక్ష్మిని వెంకటగిరి శాసనసభ్యులు కురుకుండ్ల రామకృష్ణ అభినందించారు. ఈ సందర్భంగా వసంతలక్ష్మి దూరదర్శన్తో మాట్లాడుతూ యోగాతో తనకంటూ గుర్తింపు లభించడం ఆనందంగా ఉందన్నారు. యోగాతో మేటి ఆరోగ్యం సాధ్యమన్నారు. ట్రైనర్, ఇంటర్నేషనల్ యోగా మెడలిస్టు, ఇన్ని రోజులు ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని సాధించి వరల్డ్ రికార్డ్ హోల్డర్గా మీ ముందు ఇలా నేను వెంకటగిరి అనే చిన్న గ్రామం నుంచి వచ్చాను. వెంకటగిరిలో చదువుకున్నాను, తిరుపతిలో డిగ్రీ చేశాను. యోగా ద్వారా ప్రపంచానికి ఇప్పుడు పరిచయం అయ్యాను. యోగాలో ఎన్నో అవార్డులు అందుకున్నాను. యోగా విశారద అనే బిరుదుని అందుకున్నాను. ఎన్నో వేల మందికి యోగా క్లాసెస్ తీసుకుని యోగా నేర్పించి వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నా వంతు కృషి చేస్తున్నాను యోగా ద్వారా. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. సెన్సెక్స్ ఉదయం 76,138.24 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 76,599.73 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 631 పాయింట్ల లాభంతో 76,532 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 205 పాయింట్ల లాభంతో 23,163 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹86.55 వద్ద స్థిరపడింది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.